బాబుగారి ఆలోచనలు అద్భుతం. అవి సామాన్యులకు అంతుచిక్కవు, సామాన్యులకి అందుబాటులోనూ ఉండవు. అలాంటి అద్భుతమైన ఆలోచన మరొకటి బాబుగారికి వచ్చింది. అదే పశువులకు హాస్టల్స్. ఎన్ని పశువులు ఉన్నాయో ఒకసారి చూసుకొని పశువులకు ఒక హాస్టల్ పెడతాం. నిన్నటి వరకు పిల్లలకే హాస్టల్ పెట్టాం, వృద్ధులకు హాస్టల్ పెట్టాం, ఇప్పుడు పశువులకి హాస్టల్స్ పెడతాం. దానివల్ల అక్కడే మీ పశువులన్నీ అక్కడే ఉంటాయి. షెడ్లు కట్టిస్తాం, దానికి కావలసిన గడ్డి కానీ అవన్నీ కూడా తెప్పిస్తాం. చదువుకునే పిల్లలకు, ఉద్యోగాలు చేసుకునే వారికి హాస్టల్స్ ఉంటాయి. వృద్ధులకు, ఇంకా కొంతమందికి ఆశ్రమాలు ఉంటాయి. అయితే ఇంతవరకు కూడా పశువులకు హాస్టల్స్ లేవు. ఎందుకంటే పశువులకు గోశాలలు మాత్రమే ఉన్నాయి. మన దేశంలో పలు ఆలయాలు గోవులకు ఆశ్రయాన్ని కల్పిస్తుంటాయి, వాటికి పోషణ ఇస్తూ ఉంటాయి. అందువలనే వాటిని ఆశ్రయాలు అని పిలుస్తూ ఉంటారు. ఆ ఆశ్రయాలలో గోవులకు గ్రాసం, నీరు పెడుతూ ఉంటారు. సంరక్షణ బాధ్యత సైతం చూసుకుంటూ ఉంటారు. మన దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా పశువులకు హాస్టల్స్ అనేవి లేవు. దేశంలో, విదేశాల్లో డైరీ ఫార్మ్స్ ఉంటాయి. వీటిల్లో రకరకాల గేదెలను, ఆవులను సంరక్షిస్తూ ఉంటారు. అయితే తొలిసారిగా మన దేశంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశువులకు హాస్టల్స్ అనేవి అందుబాటులోకి రాబోతున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ ప్రకటన చేశారు. పశువులకు హాస్టల్స్ కట్టించాలి అని, ఇందుకోసం షెడ్లు నిర్మించాలి అని, వాటి కోసం గ్రాసం అక్కడికే పంపిస్తాము అని చంద్రబాబు వెల్లడించారు. గుంటూరు జిల్లాలోని మాచర్లలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఇటీవల కాలంలో వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగిన నేపథ్యంలో పశువుల సంఖ్య తగ్గిపోతుంది. పశువుల పెంపకంలో రాబడి అంత మాత్రంగా ఉండడంతో చాలా మంది రైతులు పశువులను పెంచుకోవడం లేదు. ఇది అంతిమంగా వ్యవసాయం మీద ప్రభావం చూపిస్తుంది. అందువలనే పశువుల సంఖ్యను పెంచాలి అని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అంతేకాదు, పశువుల సంరక్షణ బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకోబోతుందని, దీని వలన పశువుల సంఖ్య పెరుగుతుంది అని బాబు చెప్పుకొచ్చారు. పశువులకు కూడా హాస్టల్స్ కట్టిస్తాము అని అన్నారు. ఇప్పటి వరకు పిల్లలకు, వృద్ధులకు హాస్టల్స్ కట్టించాం. ఇప్పుడు పశువులకు కూడా కట్టిస్తాం, గడ్డి కూడా అక్కడికే పంపిస్తాము అని బాబు చేసిన వ్యాఖ్యలు సర్వత్రా విస్మయాన్ని కలిగిస్తున్నాయి. ఎందుకంటే బాబు జమానా అంటేనే విద్యార్థులకు సరైన వసతులు ఉండవు. సంక్షేమ, గురుకుల హాస్టల్స్లో విద్యార్థులు సరైన వసతులు, తిండి లేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇక విద్యార్థుల హాస్టల్స్లో మెనూలో కూడా గత ప్రభుత్వం అమలు చేసిన కొన్ని తొలగించారు అని విమర్శలు ఉన్నాయి. ముందు విద్యార్థులకు మెరుగైన హాస్టల్ వసతులు కల్పించండి, తరువాత పశువుల సంగతి చూడండి అంటున్నారు. పశు సంపద అవసరమే, కానీ పస్తులుండే పిల్లల పరిస్థితి కాస్త ఆలోచించండి అని విద్యావేత్తలు, మేధావులు, సామాజిక కార్యకర్తలు సైతం కోరుతున్నారు.